హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రేషన్ కార్డ్ ఈకేవైసీ ప్రాసెస్లో భాగంగా మనకి పౌరశాఖ నుంచి మనకి మార్చి 31 లోపల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రేషన్ కార్డ్ హోల్డర్స్ ప్రతి ఒక్కరైతే ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్పేసి మనకి ప్రకటన అయితే చేయడం జరిగింది. ఆ ప్రాసెస్లో భాగంగా ప్రీవియస్లో ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి. సో రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ అయిందా లేదా అని చెప్పేసి మీ యొక్క మొబైల్ని తెలుసుకునే విధంగా ప్రీవియస్లో ఒక వీడియో అయితే చేయడం జరిగింది. అందులో మనకి రేషన్ కార్డు యొక్క స్టేటస్ అనేది యాక్టివేట్ ఉంటే కన్నా మనకి ఈకేవైసీ పూర్తయినట్టుగా నేను మీకు చెప్పడం అయితే జరిగింది కదా. సో మరొక పద్ధతిలో మీ ముందుకు ఈ వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుందండి. సో ముఖ్యంగా ఇక్కడ మీరు కంప్లీట్గా ఈ వీడియో ద్వారా మీకు ఈకేవైసీ పూర్తయిందా లేదా, మీ యొక్క ఈకేవైసీ సక్సెస్ అయిందా లేదా అని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చండి. సో వాటి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా తెలుసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ప్రధానంగా మనకి కూటమి ప్రభుత్వము రేషన్ కార్డు సంబంధించి బోగస్ రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పేసి మార్చి 31 లోపల ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలని చెప్పేసి మనకి క్లియర్గా గైడ్లైన్స్ అయితే ఇవ్వడం ఉంది. అలాగే మనకి 5 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరూ మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి ఈకేవైసీ అనేది పూర్తి అయిందా లేదని చెప్పేసి, ఏమన్నా పెండింగ్లు ఉందా అని చెప్పేసి కూడా మనము తెలుసుకోవచ్చు అండి. సో ఒకవేళ పెండింగ్ ఉంటే గిన మీ యొక్క సరౌండింగ్లో ఉన్నటువంటి మీ యొక్క విలేజ్లో ఉన్నటువంటి గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి విఆర్ఓ సార్ దగ్గరికి కానీ, అలాగే మీ సరౌండింగ్లో ఉన్నటువంటి డీలర్ షాప్ దగ్గరికి వెళ్ళి కానీ మీరు ఈకేవైసీని పూర్తి చేసుకోవచ్చు. అలాగే డీలర్ షాప్కి సంబంధించి మీ యొక్క ఈకేవైసీ పెండింగ్ లిస్ట్ కూడా రావడం అయితే జరిగిందండి. సో ఎవరికైతే పెండింగ్ లిస్ట్ వచ్చిందో వాళ్ళు కూడా ఈకేవైసీని పూర్తి చేసుకోవాలి. సో పూర్తి చేసుకోకుంటే మనకి ఏప్రిల్ 1వ తారీఖు లోపల మన యొక్క రేషన్ సరుకులు అనేది కట్ అవ్వడం జరుగుతుంది. అలాగే రేషన్ కార్డు కూడా కట్ అవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే మీ యొక్క రేషన్ కార్డు సంబంధించి ఎవరైతే రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారో ప్రతి ఒక్కరు మీ యొక్క సరౌండింగ్లో ఉన్నటువంటి డీలర్ షాప్ దగ్గరకు కానీ, అలాగే గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి జిఎస్డబ్ల్యూఎస్ మొబైల్ అప్లికేషన్ ద్వారా మీరు ఈకేవైసీని పూర్తి చేసుకోవచ్చు అండి. సో ముఖ్యంగా మీరు చాలామంది డౌట్ అడిగారు. సో ఈకేవైసీ అనేది మనకి పూర్తిగా కంప్లీట్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేయడం జరిగింది. సో వారందరి కోసం అనేది మరొక పద్ధతిలో మీ ముందుకు ఈ రేషన్ కార్డు సంబంధించి ఈకేవైసీ ప్రాసెస్ అనేది మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలియని ఒక 10 మందికి ఈ యూట్యూబ్ అనేది సజెషన్ చేయడం జరుగుతుంది. సో ఆ 10 మందికి మీరు లైక్ చేయడం వల్ల, 10 మందికి తెలచడం వల్ల సో వారి యొక్క రేషన్ కార్డు అనేది పోకుండా కాపాడే అవకాశం మీకు ఉంటుంది మీ యొక్క లైక్ ఇవ్వడం వల్ల. సో ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అనేది మీరు చెక్ చేసుకోండి. 100% మీకు మీ యొక్క రేషన్ కార్డుకి ఈకేవైసీ పూర్తయిందా లేదా చెప్పేసి కూడా మీరు తెలుసుకోవచ్చండి. సో ప్రధానంగా మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ అనేది, అంటే గతంలో ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వము ఏదైతే 280281 అని చెప్పేసి నెంబర్ ఉందో ఆ నెంబర్ ద్వారా మీకు పూర్తిగా కంప్లీట్గా లైవ్ డెమో చూపిస్తాను. ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదా, ఏమన్నా ఈకేవైసీ అనేది మీకు పెండింగ్ ఉందా లేదని చెప్పేసి కూడా క్లియర్గా చూపించడం అయితే జరుగుతుందండి. సో నేను ఒక 2 లబ్ధిదారుల యొక్క రేషన్ కార్డు నెంబర్ అనేది తీసుకొని చేయడం జరిగింది. సో అందులో 4 మెంబర్స్కి ఈకేవైసీ సక్సెస్ఫుల్ అని చెప్పి రావడం జరిగింది. మిగతా రేషన్ కార్డు సంబంధించి 3 మెంబర్స్కి అయితే నేను చెక్ చేయడం అయితే జరిగిందండి. అక్కడ 2 మెంబర్స్కి అనేది ఈకేవైసీ కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఒకరికి ఈకేవైసీ అనేది కంప్లీట్ కాలేదు. సో అది కూడా మీకు ఇక్కడ స్క్రీన్ పైలో చూపిస్తాను. సో ప్రధానంగా ఈ రేషన్ కార్డు ఈకేవైసీ అనేది మార్చి 31 లోపల ప్రతి ఒక్కరైతే ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలని చెప్పేసి మనకి పౌరశాఖ నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో రైస్ కార్డు అనేది, అలాగే రేషన్ కార్డు అనేది బోగస్ రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పేసి కూటమి ప్రభుత్వం అంచనా వేయడంతో ఈ ప్రాసెస్ అనేది తీసుకురావడం జరిగింది. సో మనకి టైం అయితే లేదండి. సో మార్చి 31 వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ గతంలో కూడా ఈకేవైసీ అనేది అందరికీ పూర్తి చేయడం జరిగింది వాలంటీర్ల ద్వారా. ఇప్పుడు వాలంటీర్లు లేరు కాబట్టి మీ సరౌండింగ్లో ఉన్నటువంటి, మీ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే డీలర్ షాప్ సంబంధించి ఉన్నారో ఈ పాస్ మిషన్ ద్వారా మీ యొక్క ఈకేవైసీని పూర్తి చేసుకోవచ్చు. ఇన్ కేస్ అలా లేకుంటే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి విఆర్ఓస్ వారి దగ్గర కానీ, అలాగే డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ వారి దగ్గర కానీ, వెల్ఫేర్ అసిస్టెంట్ వారి దగ్గర కానీ మీరు ఈకేవైసీ అనేది జిఎస్డబ్ల్యూఎస్ మొబైల్ అప్లికేషన్ అని చెప్పేసి ఎంప్లాయీస్కి ఒక యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్లో మనకి రైస్ కార్డ్ ఈకేవైసీ అనే ప్రాసెస్ అనేది ఉంటుందండి. అక్కడ మీ యొక్క రేషన్ కార్డ్ నెంబరు, అలాగే గతంలో ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వము రైస్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీకు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు అన్నమాట. ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మీ యొక్క రేషన్ కార్డుకి ఈకేవైసీ పూర్తి అయిందా లేదా, అలాగే పెండింగ్ ఉందా అని చెప్పేసి ఏ విధంగా తెలుసుకోవాలో ఇప్పుడు మీకు డెమో వీడియో అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, మరొకసారి రిక్వెస్ట్గా అడుగుతున్నాను. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రేషన్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది షేర్ చేయండి. సో ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల, అలాగే మీరు లైక్ చేయడం వల్ల
సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళ యొక్క మొబైల్లోనే రేషన్ కార్డుకు ఈకేవైసీ పూర్తయిందా లేదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు. ఎందుకంటే గతంలో వాలంటీర్లు ఉన్నారు కాబట్టి మీ ఇంటి దగ్గరికే వచ్చి మీకు ఈకేవైసీ పెండింగ్ ఉందండి, సో మేము ఈకేవైసీ చేయాలని చెప్పేసి వచ్చి చేసేవాళ్ళు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు గ్రామ సచివాలయం దగ్గరికైనా వెళ్ళాలి, లేకుంటే డీలర్ షాప్ దగ్గరికైనా వెళ్ళాలి. సో ఇలా కాకుండా ఎక్కడికి వెళ్ళకుండా మీ యొక్క మొబైల్లోనే నేను చెప్పిన విధంగా మీ యొక్క రేషన్ కార్డుకి ఈకేవైసీ పూర్తి అయిందా లేదా అని చెప్పేసి తెలుసుకోండి. అక్కడ ఎవరికైతే పేరు దగ్గర పెండింగ్ ఉందో ఆ పెండింగ్ ఉన్న పర్సన్ని గ్రామ సచివాలయం దగ్గరికి కానీ అలాగే మీకు సంబంధించినటువంటి డీలర్ షాప్ దగ్గరికి కానీ తీసుకొని వెళ్ళి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి. ఇంకే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే గినా వాళ్ళకి బాలాధారణ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు 6 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, అంటే 5 వెళ్ళి 6 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు ఎవరైనా ఉంటే గినా ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క ఆధార్ అనేది అప్డేట్ చేసుకుంటే 1 వీక్ తర్వాత మీరు మీ యొక్క రేషన్ డీలర్ షాప్ దగ్గరకు కానీ గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి విఆర్ఓ షాప్ దగ్గరికి కానీ వెళ్తే మీకు ఈకేవైసీ అనేది సక్సెస్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీ ఫ్యామిలీలో ఎగ్జాంపుల్గా 3 మెంబర్స్ కానీ అలాగే 5 మెంబర్స్ కానీ ఉంటే అందులో ఎవరికైనా పెండింగ్ ఉంటే కూడా మీకు చూపించడం జరుగుతుంది. సో ఎవరికి పెండింగ్ ఉంది, ఏ పేరు దగ్గర పెండింగ్ ఉందని చెప్పేసి ఈకేవైసీ అనేది సక్సెస్ ఉందా లేదా అని చెప్పేసి క్లియర్గా మనకి ఈ చెప్పిన ప్రాసెస్లో వీడియోలో నేను చూపించిన విధంగా మీకు తెలియజేయడం అయితే జరుగుతుందండి. సో వీడియో నచ్చితే మరొకసారి చెప్తున్నాను, ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ 10 మందికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీ ప్రాసెస్ సంబంధించి ఈ ప్రాసెస్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి, మీ యొక్క ఈకేవైసీ పూర్తయిందా అని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. సో మరింత లేట్ చేయడం టాప్ చేద్దాం, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, వీటికి సంబంధించి లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. సో లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి డాష్ బోర్డ్ అని చెప్పేసి ఉందా, సో ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే మనకి ఈపీడిఎస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మనకి రేషన్ కార్డ్ ఆప్షన్ అనేది కింద ఉంది కదా, సో రైస్ కార్డ్ సర్చ్ అని చెప్పేసి ఆప్షన్ మీద ఫస్ట్ ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసి ఇక్కడ మీకు ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ కానీ న్యూ రేషన్ కార్డ్ నెంబర్ కానీ, అంటే ఆర్ఏపీ డబ్ల్యూఏపీ సంబంధించిన నెంబర్ కానీ, లేకుంటే గతంలో ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం 281280 నెంబర్ అయినా ఎంటర్ చేసి మీ యొక్క స్టేటస్ అని తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ప్రధానంగా నేను గతంలో ఇచ్చినటువంటి ఆర్ఏపీ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. ఇక్కడ మనకి సైట్ బిజీ వల్ల డీటెయిల్స్ అనేది ఓపెన్ కాలేదు. సో మరొకసారి నేను బ్యాక్ వచ్చేసి మరొక పద్ధతిలో మీకు చూపిస్తాను. ఇక్కడ క్లియర్గా మీకు ఈకేవైసీ పూర్తయింది లేదు చెప్పేసి కూడా తెలుసుకోవచ్చు. సో మరొకసారి నేను ఇక్కడ గతంలో ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఏదైతే 2802812228 అని చెప్పేసి ఇచ్చింటారు కదా, రైస్ కార్డ్ నెంబర్ అంటారు దాన్ని. సో ఆ నెంబర్ అయితే ఎంటర్ చేసి చెక్ చేయడం జరిగింది. చెక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు చూడండి, డీటెయిల్స్ ఫర్ దిస్ సెలెక్టెడ్ ఆర్సీ నాట్ అవైలబుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. మేబీ ఈ నెంబర్ అనేది మనకి త్వరలో క్లోజ్ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మెసేజ్ అలాడైతే రావడం జరిగింది. సో మరొకసారి హోమ్ పేజ్కి వచ్చి ఇక్కడ మనకి మరొక ఆప్షన్ అయితే మీకు చూపిస్తాను. సో ఈపీడిఎస్ అప్లికేషన్ సర్చ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుందండి. సో ఈ ఆప్షన్ ట్యాప్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని చెప్పేసి రావడం అవుతుంది. సో ఎంటర్ అప్లికేషన్ ఐడి, అంటే మీరు సచివాలయంలో అప్లై చేసినప్పుడు రేషన్ కార్డుకి టీ నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ ద్వారానే తెలుసుకోవచ్చు. సో మీకు అలా కాకుండా గతంలో ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఏదైతే 280281 అని చెప్పేసి నెంబర్ రైస్ కార్డ్ నెంబర్ అంటాం కదా, ఆ రైస్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ ఒక క్యాప్సా కోడ్ అయితే ఉంటుంది. ఆ క్యాప్సా కోడ్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ చేసిన వెంటనే ఈ రైస్ కార్డ్ నెంబర్ ఎవరిదైతే మనం ఎంటర్ చేశామో ఆ రైస్ కార్డులో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, సో మొత్తం మనకి వాళ్ళ యొక్క పేరు రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూడండి, మనకి ఈకేవైసీ అనేది స్టేటస్ అనేది సక్సెస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా సింపుల్గా మీ యొక్క మొబైల్లోనే ఎక్కడికి వెళ్ళకుండా సచివాలయం దగ్గరకు కానీ అలాగే డీలర్ షాప్ దగ్గరికి వెళ్ళకుండా మీ యొక్క మొబైల్ని ఈ విధంగా తెలుసుకోండి. మీకు ఏమైనా డౌట్ అంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇలా నేను 2-3 నెంబర్లు అయితే చెక్ చేయడం జరిగిందండి. సో నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చెక్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ నేను మరొక నెంబర్ అయితే ఎంటర్ చేసి క్యాప్చా కూడా ఎంటర్ చేసి సర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే వీళ్ళకి కూడా ఈకేవైసీ స్టేటస్ అనేది సక్సెస్ అని చెప్పేసి రావడం జరిగింది. సో వీళ్ళు ఈకేవైసీ చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మరొక నెంబర్ అనేది ఇక్కడ మీకు ఎంటర్ చేసి చూపిస్తున్నాను. సో వీరికి 3 మెంబర్స్ ఉంటే 2 మెంబర్స్కి అనేది ఈకేవైసీ కంప్లీట్ అవ్వడం జరిగింది. 1 మెంబర్కి అనేది ఈకేవైసీ అథెంటికేషన్ సక్సెస్ఫుల్ కాలేదు. సో అది కూడా మీకు చూపిస్తాను లైవ్ విత్ ప్రూఫ్తో. సో నేను ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా కూడా ఎంటర్ చేసి సర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఆ రేషన్ కార్డులో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది పేర్లు అయితే మనకి రావడం జరిగిందండి. సో చూడండి, ఇక్కడ మనకి ఈకేవైసీ అనేది ఇద్దరికి సక్సెస్ అవ్వడం జరిగింది, మరొకరికి ఇక్కడ మనకి అథెంటికేషన్ అనేది సక్సెస్ కాలేదు. సో ఇలాంటి వాళ్ళు వెంటనే గ్రామ సచివాలయంలో కానీ విఆర్ఓ దగ్గరకు కానీ అలాగే మీ సరౌండింగ్లో ఉన్నటువంటి
ఎవరైతే డీలర్ షాప్ ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి మీరు ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవాలండి. సో ఈ విధంగా సింపుల్గా ఎక్కడికి వెళ్ళకుండా మీ యొక్క మొబైల్ని ఈ పబ్లిక్ సిస్టమ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి సైట్ ద్వారా మీ యొక్క రేషన్ కార్డ్ నెంబరు, రైస్ కార్డ్ నెంబర్ ద్వారా, లేకుంటే గతంలో అప్లై చేసిన టీ నెంబర్ ద్వారా కూడా మీరు ఈ కేవైసీ అనేది పూర్తి అయిందని అని చెప్పేసి తెలుసుకోవచ్చండి, ఎక్కడికి వెళ్ళకుండా. సో ఈ విధంగా అందరూ తెలుసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇదండి రైస్ కార్డ్ ఈ కేవైసీ సంబంధించి అప్డేట్. సో వీడియో నచ్చితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, వాళ్ళు కూడా ఈ విధంగా తెలుసుకొని వాళ్ళకు ఈ కేవైసీ చెందాలి అని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి డౌట్ అనేది క్లియర్ చేసుకుంటారండి. సో ఇదండి వీడియో అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.